కలిపి దగ్గర 80 తాండాలు సార్ ఎక్కడ మండలం అట్లా గవర్నమెంట్ 35 ఓట్లు గవర్నమెంట్ సార్. 74 తాండాలు దగ్గర कौन-से में 200 तांडाल अത്ര तांडाल से डेवलप होता है सर से हम बचा है सर हमार छचार से तालम घाल दे डमेले सर इंक्वायरी करता हूं उन्हें को एक पार्टी वड़ी थी बातें करे तो अब वो पार्टी वड़ी थी करता नहीं से न्यूसेंस करता नहीं हमने अन्याय कर रहे थे सर जे कारण हमने ఖచ్చితంగా కంపెనీలు ఫ్యాక్టరీలు ఫార్మా కంపెనీలు ఖచ్చితంగా అవును సార్ అను కాయి చేయి సార్ ఈ ఖాళీ పిల్లి కోడ్ బేకర్ కర్నోకరన్నది కర్రేది తప్ప లంబడోళ్ళను కొట్టింది ఏం లేదు సార్. లంబడోళ్ళు కాకపోతే వాళ్ళను ప్రేరేపించి కొట్టింది తప్ప వేరే వాళ్ళు వాళ్ళని ఎవరు కూడా కొట్టలేదు. ఆమె పోయి ज़्यादा చేయమా ज़्यादा छेनी हम पार्टी वाला कर्म ले सर नरेंद्र रेड्डी कर्म जो काम से सर नरेंद्र रेड्डी फोन काले मा है वो सुरेश का है वो सुरेश अपन गवर्नमेंट मुंडा दिगल देन अपन गवर्नमेंट पाप कर्म ले सर ये 4 वर्ष रंग सर और जेन रेडी देशा మాట్లాడుతుందా అందరం ఇయడానికి రెడీ जेन वो खाली पिले वो కజోకని రాజా का पुत्राति कर्म ले తప్ప వేరేది కాదు. తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి సాబ్ గారికి మేము ఒకటే వినతి, ఖచ్చితంగా మా కొడంగల్ను డెవలప్ చేయాల్సిందే, మేము కొడంగల్ డెవలప్ కావాల్సిందే, ఫార్మా కంపెనీ రావాల్సిందే. సరే మీరు అన్నదాని వాస్తవం ఉండొచ్చు, కానీ ఎస్టీలు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా, మరి ఎస్టీలు జైల్లో ఉన్నారు అంటానంటే వాళ్ళు కావాలంటానని ఊరోళ్ళు లీడర్లు మనకు దొప్పిండ్రు సార్. ఆడ మన వాళ్ళు అయితే అట్లా కొట్టేటోళ్ళు आपण मारे वाला चलिए आपण गोरवा लार दुकान अंदर पात्रा लार रेगो हम काहे रहते हम देखला था सभी का जारी चवागे. हां आपण काय जारी कोणती सर हां जारी जेर भी बाला सही सर सर जारी जेर भी आपण 2 एकर जमीन सर ओनली భూమి మీద పోతే మాట్లాడడం ఈజీ, అవును చెప్పడం ఈజీ సార్. భూమి పోతున్నది బాధ సార్ మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ వాళ్ళు టీఆర్ఎస్ అని వాడు చెప్తాడు, అవును కాంగ్రెస్ మీరు చెప్పుండొచ్చు సార్. అది కాదు పాపం భూమి పోయిన వాళ్ళకి భూమి ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలి భూమి అని ఇవ్వాలి. రేటు పెరిగితే ఎవరికి లాభం? ఫార్మా వచ్చింది, మీ ఊరు బాగుపడుతుంది, మంచిది. ఆ ఊరు చుట్టూ ఉన్న ల్యాండ్ మీరు కూడా బాగుపడతారు, మంచిది. మరి కోల్పోయిన వారికి ఏమి ఇస్తారు? నష్టపరిహారం अतनु కూడా આપણે જાતર બેઠા સાંભળો તપ્પુ કરે છો એક રાઈટ વાત કરો સર. భూమికి భూమి ఏమన్నా బరోబర్ మీ రేవంత్ రెడ్డి గారికి సార్ ఈ గవర్నమెంట్ ఇక్కడ ఎమ్మెల్యే అతనే కదా, భూమి ఇచ్చి భూమి కోల్పోయి నీ ఊరు నీ ఇల్లు వదిలేసి ఇంకో దగ్గర పోవాలంటే నీకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? చాలా ఇబ్బంది. గట్టాంటివి చేయమను, అది బాగుంటుంది. సెకండ్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మన లంబాడి బిడ్డలని ముందుకు వస్తారు కొంతమంది లంగలు ఉంటారు, వాస్తవ అమాయకులను ఆసరా చేసుకొని కొంతమంది ప్రేరేపించింగ్ అనేది కొంతమంది అంటున్నారు, వాస్తవం ఉండొచ్చు. కానీ మన బిడ్డల తరపున మీరు ఉండి వాళ్ళని మోటివేట్ చేసి అవసరమైతే ఎంత పోతుందో అంత. 2 ఎకరాలు పోతే ఎకరానన్నా ఇప్పియాలి సార్, 2 ఎకరాలు ఇప్పియాలి మాట సార్. వాళ్ళకి అది డిమాండ్ ఉంది, అవసరం ఉన్నప్పుడు ఏంది 2 ఎకరాలకు కాదు 4 ఎకరాలు ఇచ్చి పైసలు ఇచ్చి వాళ్ళ గుళ్ళు గోపురాలు కట్టించి వాళ్ళని పక్కకు పంపించాలి. ఇది రూల్. మీరు దీన్ని పాటించారు కానీ అన్యాయంగా వాళ్ళు చస్తే చావని మేము బాగుపడతాం మన జాతి బిడ్డలు, మన జాతి బిడ్డలే కాదు ఉన్న అందరూ నష్టపోతున్నారు. రైతులందరికీ వేరే దగ్గర అవకాశాలు ఇచ్చి పాపం వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇట్లాంటి చెప్పండి. కోల్పోయిన వానికి ఇంత బాధ ఉంటే నువ్వు గడ్డనెక్కిన నువ్వెంత మీకు అర్థమవుతుందా? మన దాంట్లో మీ వేలో ఇది చేంజ్ చేయండి. మీ ఎవరు ఉంటారో ఇక్కడ ఊరున్న వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటట్టు ఎలా చేయాలనేది ఆలోచించండి. కొట్టడం తిట్టడం కరెక్ట్ కాదు. అయినా మీ జాతి బిడ్డని, నేను కూడా మీ కమిషన్ బిడ్డని, నేను కూడా అది నిజమేందో తెలుసుకొని ఇగో రాజకీయం చేయడం తప్పు, రాజకీయం చేయకూడదు, వాళ్ళకి న్యాయం చేయాలి.